యాక్సెప్ట్ చేయలేకపోవడానికి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటర్నల్ కారణాలు, ఎక్స్టర్నల్ కారణాలు అంటాము. ఇంటర్నల్ కారణాలు ఏంటంటే ఇది ఒక నార్మేటివ్ బిలీఫ్గా అయిపోయింది, హే అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను. సో ఆ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఏమంటారు, గేమ్స్ ఆర్ ఓకే టు ప్లే. దెన్ అదర్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పుడు ఇంత తెలుసు మాదక ద్రవ్యాలు డేంజర్ అని, బట్ ఎందుకు వాడుతున్నారు అది కూడా పిల్లల్లో ఎందుకు మొదలవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం కూడా. ఇంకోటి డిజిటల్ ఎటికెట్ అనేది తెలియకపోవడం, అంటే ఎక్కడ నేను ఆపాలి, ఎంతవరకు చేయాలి, ఎక్కడ నుండి నేను వీన్ ఆఫ్ అయిపోవాలి, కట్ ఆఫ్ అయిపోవాలి అన్నది డిజిటల్ లిటరసీ నౌ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది. సో అది లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి దీనిలో ఉన్నటువంటి అంటే ఇదొకటి వ్యసనంగా పరిగణించకపోవడం కూడా, నేను ఆడినంతసేపు ఆడి వచ్చేస్తాను అన్న కైండ్ ఆఫ్ బిలీఫ్ ఆల్సో విల్ దే ఫీల్, అంటే పర్సీవ్డ్ రిస్క్ దే సీ లెస్. నేను అలా వాళ్ళ కాదు, ఐ నో హౌ టు కమ్ అవుట్ అనే అందరూ వెళ్తారు. నో బడీ వాంట్స్ టు గెట్ అడిక్టెడ్ అండ్ దెన్ గో. సో దే ఫీల్ ఐ విల్ టేక్ ప్లెజర్, కమ్ అవుట్.